ఎకరం భూమి కేవలం 4,000 రూపాయలతో 165 గజాల DTCPN రెరా ప్లాట్ కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే. అందరికీ నమస్కారం. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఇంతకుముందు మేము ఏ విధంగా అయితే రిప్రజెంట్ చేశామో హైదరాబాద్లో ఓటు ఉండి మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా ఓటు ఉన్న వాళ్ళని గుర్తించామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి ఇంతకుముందు ఏ విధంగా చెప్పాము. ఈరోజు ఆధారాలతో సహా సుమారుగా 4,30,000 ఓట్లు డూప్లికేట్స్, అంటే హైదరాబాద్లో ఓటు ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు ఉండదని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళాం. దీన్ని క్షుణ్ణంగా పరిశీలన చేయమని, తద్వారా డబుల్ ఎంట్రీల్ని తొలగించమని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెబుతున్నది, ప్రజాస్వామ్యంలో మన రాజ్యాంగంలో భారతదేశంలో ఒకే చోట ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఓటు హక్కు ఉండాలి అనేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం. ఆ విధానాన్ని మరొకసారి స్పష్టంగా ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళాం. తప్పనిసరిగా వీటన్నిటి మీద ఎంక్వైరీ జరగాల. 4,30,000 ఓట్లు అంటే పార్టీలు లేకపోతే ఇంకోటి చోట్ల మా విధానం స్పష్టంగా తెలియజేశాం. 4,30,000 ఓట్లని విచారణ జరిపించాలి. ఓటు కన్నా డబుల్ ఎంట్రీ కన్నా ఉంటే మాత్రం ఆధారాలతో సహా మేము ఇచ్చాం కాబట్టి వాటన్నిటిని కూడా తొలగించమని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ని కోరటం కూడా జరిగింది, విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, పొద్దాక ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వస్తారు, రేపో మాపో ఢిల్లీ పోయి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోతామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా చెప్తా ఉన్న పరిస్థితి చూసాం. ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్పాను, ఆడలేక మధ్యలో ఓటు. మేము చెప్పేది ఏంటంటే ఒక ఓటు ఉండాలి ఒక మనిషికి అని చెప్పేసి మేము చెప్తూ ఉంటాం. ప్రజాస్వామ్యంలో మేమేదో లక్షల సంఖ్యలో ఓట్లు జాయిన్ చేసుకున్నట్టు, మేమేదో లక్షల సంఖ్యలో ఓట్లు తీసేసినట్టు పుంకాలుగా రాస్తున్న పత్రికలను చూసాం. చచ్చు మాటలు చెప్పే చంద్రబాబు నాయుడు చూసాం. మేము ఫెయిర్గా ఉన్నాం. ఒక విధానంతో, ఒక ఆలోచనతో, ఒక విశ్వసనీయతో మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు ఒకే మాట చెప్తా ఉన్నాం, దీనికి కట్టుబడి ఉన్నాం, మా విధానం ఇదే, ఎవరు ఎక్కడ ఉన్నా సరే ఒక్క ఓటు ఉండాల్సిందే అని చెప్పేసి మా విధానం. దీన్ని స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళడం కూడా జరిగింది. వాళ్ళు దీని మీద సరైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. ఎన్నికల ప్రధాన అధికారి గారికి మేము చేసిన విజ్ఞప్తి ఏమిటంటే, ఒక ఐడి నెంబర్లో ఉన్నటువంటి ఓటరు ఒకే చోట ఓటు కలిగి ఉండాలి. అది మీ నియమావళిలో ఉన్నటువంటి విషయమే. కానీ ఒకే ఐడి నెంబర్లో జస్ట్ నేమ్ చేంజ్ చేసినట్టుగా అదే వ్యక్తి 2 చోట్ల 3 చోట్ల ఓట్లు కలిగి ఉన్నారు. ప్రధానంగా ఒక సామాజిక వర్గాలకు సంబంధించిన హైదరాబాద్లో ఓట్లుండి అక్కడ ఓటు హక్కు వినియోగించుకుని మరలా ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు వినియోగించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నము. ఆ ఓటు ఏదైనా ఒక చోట ఓటు ఉండాలి. మేము గమనించిన విషయాన్ని మీ దృష్టిలో ఉంచాం. ఎన్నికల అధికారికి ఉన్నటువంటి విశేష అధికారాలతో ఎన్నికలు పారదర్శకంగా జరిపించాలనే ప్రధాన లక్ష్యం ఎన్నికల కమిషన్ ఉంది కనుక ఇలా వ్యత్యాసాలను మేము మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాటిని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించమని విషయాన్ని మేము ఎన్నికల అధికారి గారికి తెలియజేశాం.